సో గాయ్స్ లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా, మనమైతే బైక్ బుక్ చేసాం. సో ఈరోజు అయితే బైక్ డెలివరీ తీసుకోబోతున్నాము. సో ఈ బ్లాగ్ అంతా చూసేసేయండి. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనం తీసుకున్నటువంటి బైక్ ఎలా ఉంటుందో మొత్తం డ్రైవ్ మొత్తం చేసి మీకైతే రివ్యూ ఇచ్చేస్తాను. సో ఫస్ట్ మనమైతే షోరూమ్కి వెళ్ళి మన కొత్త ఈవీ బైక్, అంటే మాది కాదు మా బావ గారిది, సో వెళ్ళి తీసుకుని వచ్చేసింది గాయస్. సో గాయస్ మనం ఇప్పుడే వచ్చాము. సో షోరూమ్ అయితే చూడండి. సో మన బైక్ అయితే ఈరోజు డెలివరీ చేసుకుంటున్నాం మనము. సో ఫస్ట్లోనే డిసప్పాయింట్ గాయస్, ఎందుకంటే మనకి మార్నింగ్ 10:30కే మనం డెలివరీ అడిగాము. ఫిట్టింగ్ చేస్తున్నా అనేసి ఎంత టైం పట్టింది వాళ్ళకి. మొత్తానికి అయితే షోరూమ్కి వచ్చేసాం చూడండి. సో మనం తీసుకున్న బైక్ అయితే ఇదే. సో ఇవన్నీ ఫీచర్ గైస్ చూడండి, అడ్వాన్స్ ఫీచర్స్ అంట. సో మన బైక్ అయితే వచ్చేసింది గాయస్ చూడండి. మనమైతే రెడ్ కలర్ బుక్ చేసుకున్నాము. సో ఇది 900 తీసుకున్నారు, ఎక్స్ట్రాగా ఫిట్ చేసుకున్నాము. సో గాయస్ చూడండి, మా బావగారు అయితే ఫస్ట్ రైడ్ అయితే చేస్తూ ఉన్నారు. బ్యాక్ బ్రేక్ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ బ్రేక్ వస్తే 3 seconds బట్ లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేయండి, బ్యాక్ బ్రేక్ పట్టండి. ఇప్పుడు బ్యాక్ బ్రేక్ వదిలేసి యాక్చువల్ మళ్ళీ దీని వస్తే రైడ్ ఇప్పుడు కోర్స్ ఉంటాయి, కోర్స్లోకి వెళ్ళి సెట్. సో గైస్ మనకైతే ఫస్ట్ సర్వీస్ 600 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత అయితే పెట్టమన్నారు. గాయస్ మనకైతే ఈ వెహికల్కి కీస్ రాదు. సో ఇదే సెన్సారు. సో ఇది ఈ బైక్కి నియర్లో దగ్గరలో ఉన్నప్పుడు పెడేసి ఇక్కడ ఉంది కదా, సో దీని అయితే 2 సార్లు నొక్కితే మనకి బైక్ అయితే ఆన్ అయిపోద్ది. సో ఇదైతే ఎక్కడికైనా పెట్టుకోవచ్చు. సో ఇదైతే మనకి టూల్ కిట్ ఇచ్చారు, పైన ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ ఇది వచ్చేసి మీకు చెప్పాను కదా సార్, రివర్స్ మోడ్. ఇది లాంగ్ ప్రెస్ చేస్తే గుడ్ స్పేస్ అవుతుంది, అండ్ సింగిల్ టైం ప్రెస్ చేస్తే డ్రా ఓపెన్ అవుతుంది. ఈ డ్రాలో ఏంటంటే ఇది ఎంటీ స్పేస్ ఉంటుంది అన్నమాట తప్పుకోవడానికి. ఇది వచ్చేసి టూల్ కిట్ ఉంటుంది, లైక్ మీకు ఫస్ట్ ఎయిడ్ కిట్ దిట్టులోనే ఉంటుంది, అండ్ ఇది వచ్చేసి టూల్ కిట్ వస్తుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, యూఎస్బి టైప్ ఛార్జింగ్ పోర్ట్ కనబడుతుంది కదా, ఛార్జింగ్ పోర్ట్. ఇక్కడ మొబైల్ కి సెపరేట్ క్యాబిన్ ఉంటుంది పెట్టుకోవడానికి, రబ్బర్ మ్యాట్ వచ్చేసి. ఇది కీలెస్ సెన్సార్. ఈ సెన్సార్ ఒకటి ఇంటి దగ్గర లోపల పెట్టినట్టు ఒకటి వెహికల్ దగ్గర పెట్టు. ఈ సెన్సార్ ఎక్కడ వెహికల్ సరైన ఉండాలంటే వెహికల్ పని చేస్తుంది, అంటే మీ పాకెట్ లో పెట్టుకొని తిరగదు. భరిస్తూ వాహనాన్ని తండ్రి యొక్క కుమారుని మా పరలోకపు తండ్రి మహోన్నతుడా, అద్వితీయుడా, ఆరాధ్యుడా, పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు. అత్యంత మహాకృపను బట్టి నాయన, ఈ మంచి శుభదినమున ప్రభువా స్తోత్రము నాయన. అయా మీరు ప్రభువాన్ని దేవుడు నాయన ప్రేమించి అయా మరి నాయన ఇచ్చిన ఈ వాహనాన్ని అయా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం నాయన. ప్రతి పార్ట్ మీద, బ్యాటరీ మీద
హ్యాండిల్ మీద డ్రిల్స్ మీద ప్రభు మీరు దయచేయబోతున్నందుకై నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతుల యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి మీకు ప్రతిష్ఠించి ప్రారంభించి ప్రభు నాయన నిన్ను మహిమ చేస్తూ ఉన్నారు. నీ ప్రియబిడ్డలు ప్రభు నాయన వాహనములో ఎంత దూరము ప్రయాణము చేస్తున్నప్పటికీ నీవే ఈ వాహనానికి రథసారథిగా ఉందువు గాక. ఎటువంటి రిపేర్స్ ఎటువంటి అపాయాలు జరగకుండా నీ కాపుదలను ఆయన దేవదూతల సంరక్షణ నీ బిడ్డలకు సమృద్ధిగా దయచేయుదువు గాకని ప్రార్థిస్తూ ఉన్నాను. నామానికి మహిమ తెచ్చుకోండి. మరొకసారి ఇప్పుడు ఎల్లప్పుడూ శుభాకాండము మనతోని వాహనముతోని సకల పరిశుద్ధులతోని ముఖ్యంగా దినకుడు అమ్ముతోని శుభాకాండ నడిపించిన కాక. ఆమేన్. స్తోత్రమయ్యా. థాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. సో గాయస్ మొత్తానికి అయితే బైక్ డెలివరీ అయిపోయింది. సో అక్క డాడీ అయితే బైక్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేనైతే ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. సో ఆ వీడియోలో ఈ బైక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో, బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉందో, ఎలా ఈ బైక్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉందో మొత్తం అయితే మీకు ఆ వీడియోలో చెప్తాను.